ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో మనము నిన్న వీక్ డేస్లో డే 1 ఛాలెంజ్ని టు డూ లిస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాము. సో దానికి నేను ఏమేమి చేశాను, దాని కంప్లీషన్ వీడియో మొత్తము మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మీకు నెక్స్ట్ డే 2కి టు డూ లిస్ట్ని పోస్ట్ చేస్తున్నాను. సో ఈ డే 2లో మనం టు డూ లిస్ట్లో ఏమేమి చేద్దాము అంటే, ఫస్ట్ మీరు డే 1 లిస్ట్ చూసినట్టయితే దాంట్లో ఏమేమి ఉన్నాయి లాస్ట్ అంటే మనకి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అక్కడ వరకు, అండ్ దాని తర్వాత మిస్లేనియస్ ఇవన్నీ ఉన్నాయి. అయితే నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అప్ టు ఎన్ టర్మ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అప్ టు ఎన్ టర్మ్స్. అండ్ ఇది ఏ డేట్ కోసం మనం చేస్తున్నాము టు డూ లిస్ట్ అంటే 16th డేట్ కోసం మనము చేస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏమనుకున్నాము అప్ టు ఎన్ టర్మ్స్. సో అప్ టు ఎన్ టర్మ్స్ అనేది ఏంటి అంటే మనము సమ్ ఆఫ్ టర్మ్స్ చూసాము. సమ్ ఆఫ్ టర్మ్స్ అంటే ఏంటి, మనకి 1 to 99 వరకు చేయండి, 1 to 30 వరకు చేయండి, ఇట్లా చూసినాం. కానీ అప్ టు 10 టర్మ్స్ అనేది ఏంటి అంటే మనకి 1 + 2 + 3 అని ఇచ్చేసి 19 టర్మ్స్ వరకు చేయండి అని అంటాం. సో 19th టర్మ్ అనేది ఏంటో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేసినామంటే మనం ఈజీగా దీని యొక్క సమ్ని మనము ఫైండ్ అవుట్ చేసేస్తాం. సో ఇది కూడా నేను మళ్ళీ ఈ డే 2 కంప్లీషన్ అయిపోయిన తర్వాత మీకు వీడియో అప్లోడ్ చేస్తాను కదా, అప్పుడు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ఇక్కడ వరకు మనకి మ్యాక్సిమం నెంబర్ సిస్టంలోని టాపిక్స్ అన్ని కవర్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ నెంబర్ సిస్టంలో ప్రతి ఒక్కటి కూడా కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం, ఆర్ కొన్ని హార్డ్ లెవెల్ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా నేను మీకు ఇచ్చేస్తాను. సో ఫస్ట్ ఏంది యూనిట్ డిజిట్. సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు కంప్లీషన్ వీడియోని అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి చూడకపోతే. సో ఈ యూనిట్ డిజిట్లో నేను మీకు టోటల్గా 10 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆర్ 10 to 11 ప్రాక్టీస్ క్వశ్చన్స్ని మీకు ఇస్తాను. సో ఈ 10 to 11 or 12 ఇట్లా కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తే అవి మీరు ప్రాక్టీస్ చేసిరంటే మీకు ఇంకా కొంచెం ఈజీ అవుతుంది, ఎందుకంటే నేను హార్డ్ లెవెల్లో ఇస్తాను. సో యూనిట్ డిజిట్ అంటే మనకు తెలుసు లాస్ట్ డిజిట్ అని. నెక్స్ట్ వచ్చేసి రిమైండర్ థీరం. సో రిమైండర్ థీరం ఏంటిలో, ఈ రిమైండర్ థీరం అంటే ఏంటి, డివిజన్ చేసినాక రిమైండర్ వస్తుంది. సో అందులో మనకి చాలా టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో కూడా నేను మీకు ఒక 10 to 15 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ సిరీస్. సో సమ్ ఆఫ్ సిరీస్ ఇంతకుముందే చూసాము. సమ్ ఆఫ్ సిరీస్ ఏంటిది మనకి అంటే అడిషన్ చేయడము, అది ఆడ్ నెంబర్స్కి, ఈవెన్ నెంబర్స్కి, స్క్వేర్స్కి, క్యూబ్స్కి, వీటన్నిటికీ చూస్తాము. సో దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఎప్పుడు అంటే ఎండ్ ఆఫ్ ది వీడియోలో. ఫస్ట్ ఈ టు డూ లిస్ట్ చూడండి, అండ్ ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీకు ఏమంటారు ఈ క్వశ్చన్స్ కూడా అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి డెసిమల్ టు ఫ్రాక్షన్. సో ఇవన్నీ మనము ఈ పాటికి ప్రాక్టీస్ చేసే ఉంటాం కదా, అందుకని నేను మీకు ఇవి ఇస్తున్నాను. మీకు కూడా కొంచెం ఇవి ప్రాక్టీస్ చేసి ఇంకెక్కువ ఐడియా ఉంటుంది, హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అని. ఇవన్నీ కంప్లీట్ అయినాక వీటికి సంబంధించిన హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ని మీకు నేను అప్లోడ్ చేస్తున్నా. సో వీటి సేమ్ ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్సిక్యూటివ్ టర్మ్స్. సో కాన్సిక్యూటివ్ టర్మ్స్ అనేటివి ఏంటివి అంటే ఒక దాని తర్వాత ఒకటి వస్తుంది. సో 1 2 3 4 అనేది కాన్సిక్యూటివ్ టర్మ్, 2 4 6 8 అనేది ఈవెన్ కాన్సిక్యూటివ్, 1 3 5 7 అనేది ఆడ్ కాన్సిక్యూటివ్. సో ఇట్లా ఇందులో మనకి ఏం చేస్తారంటే ఎక్స్ టర్మ్స్ ఇచ్చి టోటల్ ఫైండ్ చేయడము, లేదంటే ఎక్స్ టర్మ్స్ని ఫైండ్ చేయడము అలాంటిది ఇస్తారు. సో దీని రిలేటెడ్ కూడా ప్రాబ్లమ్స్ని నేను మీకు ఇస్తాను. సో ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్స్ చేస్తున్నామంటే దీని ముందు ఉన్నాయి అన్నీ కూడా మనది కంప్లీట్ అయిపోయాయి అని అర్థం. సో ఇప్పుడు ఈ లిస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ మన SBI POలో సిలబస్లో నెక్స్ట్ టాపిక్ని చూద్దాం. ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేసుకుందాం. అండ్ నేను మీకు అప్పుడప్పుడు వీటి రిలేటెడ్ అంటే ప్రీవియస్గా మనం ఏమేమి చదువుకుంటున్నామో వాటి అన్నిటివి క్వశ్చన్స్ కూడా కొన్ని అప్లోడ్ చేస్తుంటాను. అండ్ నేను మీడియం టు హార్డ్ లెవెల్ మీకు క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే దానివల్ల మనకు కొంచెము హార్డ్ లెవెల్ అనేది సాల్వ్ చేస్తుంటే మనకి ఇంకా కొంచెం ఐడియా అనేది మంచిగా వస్తుంది. సో ఈ రోజు మనం టు డూ లిస్ట్లో ఏది 16th టు డూ లిస్ట్ ఇదనమాట. సో ఇదంతా కంప్లీట్ చేయండి. అండ్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత నేను కంప్లీషన్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో కామెంట్ చేయండి. సో ఇవి మన టు డూ లిస్ట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటివి ఏంటి అంటే మనవి PDF లైక్ ఏంటి అంటే ప్రాబ్లమ్స్ ఇస్తా అని చెప్పారు కదా, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. సో అవి మన వీడియో వస్తుంది, ఆ క్వశ్చన్స్ అన్ని చూసి అన్ని ప్రాక్టీస్ చేయండి.
సో ఇవే మన క్వశ్చన్స్. ఫస్ట్ వచ్చేసి యూనిట్ డిజిట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. నేను ఇవి మీకు ఒక 10 ప్లస్ ఒకటి బోనస్ క్వశ్చన్ ఇచ్చాను. అది ఇంకా కొంచెం లాంగ్ లెంత్ లో ఉంటుంది అనమాట. ఒకసారి అన్ని కూడా చూడండి. మీరు ఇవి చేసిరంటే మీకు ఈజీగా యూనిట్ డిజిట్ అంటే ఏంటి, అసలు ఎలా ఫైండ్ చేయాలనేది ఈజీగా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో ఈ లాస్ట్ వన్ బోనస్ లెవెల్ అనమాట, చాలా హార్డ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి రిమైండర్ థీరం క్వశ్చన్స్. ఒక్కసారి చూడండి, అంటే ఇవి డైరెక్ట్ గా ఇవ్వకుండా నేను డివైడెడ్ బై 5 అలా ఇచ్చాను. సో ఒకసారి ఇవి ట్రై చేయండి. అండ్ ఇవేంటి అంటే నేను మీకు ఇవి 15 ఇచ్చాను. సో కంపల్సరీ ఇవి మీరు ప్రాక్టీస్ చేశారు అంటే మీకు రిమైండర్ థీరము ఏమి ఇచ్చినా కూడా చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ సిరీస్ క్వశ్చన్స్. ఇందులో నేను నార్మల్వి, ఇంకా స్క్వేర్స్వి, క్యూబ్స్వి, ఆడ్వి, ఈవెన్వి అన్నీ ఇచ్చాను. ఒకవేళ నేను ఈ స్క్వేర్స్ క్యూబ్స్ ఏమైనా మిస్ అయితే మీరు స్క్వేర్స్ క్యూబ్స్ పెట్టుకొని చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి డెసిమల్ టు ఫ్రాక్షన్ లోకి కన్వర్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆస్పిరెంట్ శివాని.